అలా ఆదిత్యుడు త్రుటిలో అపాయము నుండి తప్పించుకుని అడవిలోపలికి పరిగెత్తాడు. అలా చాలాసేపు నడవగా ఇంకా చాలా దూరం నడక ద్వారా ప్రయాణం చేయాలి అని గమనించిన ఆదిత్యుడు ఇలా ఆహారం ఏమీ తీసుకోకుండా ఎక్కువ దూరం నడవలెను. చీకటి కూడా పడింది. ఈ సమయములో క్రూర మృగాలు సంచరించేవేళ అడవి మధ్యలో నేను ఇలా ఒంటరిగా నడవడం నాకు అపాయం. ఏదైనా ప్రదేశంలో ఆహారం దొరుకుతుందేమో చూసి కొంచెం ఆరగించి విశ్రాంతి తీసుకుని సూర్యుడు మళ్ళీ ఉదయించగానే నడక ప్రారంభిద్దాం. పండ్ల చెట్ల కోసం వెతుకుతున్న ఆదిత్యుడి చుట్టూ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. ఒక కాకి తన చుట్టూ తిరగటం ప్రారంభించింది. చాలాసేపు అలానే ఎటు కదలకుండా ఆదిత్యుడిని ఇబ్బంది పెడుతుంది. అసలే ఒక అపాయం తప్పింది అనుకున్న నాకు మళ్ళీ ఈ కాకిగోల ఏంటిరా బాబూ? ఓ కాకిరాజా, మీరు నన్ను ఇలా నా దారికి ఎదురుగా వచ్చి నన్ను ఎందుకు ముందుకు వెళ్ళనివ్వడం లేదు? అసలే నేను చాలా ఆకలిగా ఉన్నాను. ఇంకా నేను చాలా దూరం ప్రయాణిస్తేగాని ఆ కొండపైన ఉన్న గుహాని చేరుకోలేను. వీలు అయితే నాకు సహాయం చేయండి. ఇటువైపుగా వెళ్లడం నిషిద్ధం. నేను ఈ ప్రదేశానికి సంరక్షకుడను, ఇంకా భయంకరమైన అతిపెద్ద సర్పరాజుకి రక్షకుడను. ఈ చీకటి రాజ్యములోకి ఎవరిని వెళ్లకుండా చూసుకోవడం నా బాధ్యత. ఓ కాకిరాజా, మీరు అంటున్న అభయంకర రూపమైన సర్పరాజుని నేను కళ్ళారా చూశాను. తాను నా వాసనను పసికట్టలేదు. త్రుటిలో చావు నుండి తప్పించుకున్నా. సర్పరాజుని చూసి ప్రాణాలతో బయటపడటం అసాధ్యం. పారుతున్న నదిలో కూడా దానితో సమానంగా ప్రవహిస్తూ నీటి అడుగున ఉన్న తన ఎరని కూడా పట్టేసే సామర్థ్యం కలిగినవాడు ఆ సర్పం. అందుకే అతడు చీకటి అడవికి రాజు అయ్యాడు. అయితే నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో ఆదిత్యుడా, నువ్వు చావు నుండి బయటపడలేదు అంటే ఆ రాజుగారు నిన్ను దయతో వదిలేశాడు. ఏదో ఇంకా నిగూఢమైన విషయానికి ఉండే ఉంటుంది. నేను కూడా నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను, కాని నేను నిన్ను 2 ప్రశ్నలు అడుగుతాను, దానికి సరిగ్గా సమాధానం చెప్తేనే. అదంతా విన్న ఆదిత్యుడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి నిలుచున్నాడు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాక అయమయంలో పడ్డాడు. ఆదిత్యుడిని కావాలనే ప్రాణాలతో ఎందుకని వదిలేశానని. సరే, ఇప్పుడైతే కాకిరాజు దగ్గర నుండి కూడా ప్రాణంతో ఏదోలా తప్పించుకోవాలి. నాకు సమ్మతమే అని చెప్పాడు ఆదిత్యుడు. మొదటి ప్రశ్న. చూస్తే చూసింది, కాని కళ్ళు లేవు. నవ్వుతే నవ్వింది, కాని పళ్ళు నోరు లేవు, ఏంటి అది? చూస్తే చూసింది, కానీ కళ్ళు లెవా? నవ్వుతే నవ్వింది, కానీ పళ్ళు నోరు లెవా? ఏంటి అది? అబ్బా! ఆ దానికి సమాధానం ప్రతిబింబం. అవును, ఇంకొక ప్రశ్న ఉంది, దానికి సమాధానం చెప్పు. మనం ఎప్పుడు ఆహారం తీసుకున్నా మన కడుపులో ఇంకా కొంచెం ఆహారం పట్టేంత కాలిని ఉండనివ్వాలి అంటారు. ఎందుకో తెలుసా? అని అడగగానే ఆదిత్యుడు సమాధానం తక్కున చెప్పేశాడు. ఎలాగూ ఉంది కదా అని మనం ఆహారం కడుపు నిండా తీసుకుంటే మన కడుపు నిండుతుంది. మన కడుపు నిండాక ఆకలి విలువ మనకి తెలియదు. కాని మన కడుపులో కొంచెం ఖాళీగా ఉన్నా ఎంతో కొంత ఆకలి అనేది మనలో ఇంకా ఉంటుంది. అప్పుడు ఎవరైనా ఆకలిగా ఉంది అంటే మనం వాళ్ళ ఆకలి బాధను అర్థం చేసుకోగలుగుతాము కాకిరాజా అని సమాధానం ఇచ్చాడు ఆదిత్యుడు. అది విన్న కాకిరాజు అభినందిస్తూ, నువ్వు ఇచ్చిన సమాధానానికి నిన్ను ప్రాణాలతో వదిలేస్తున్నాను. అంతేకాక నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నా. అది నువ్వు 2 సార్లు కోరిన కోరికలు తీరుస్తుంది. నువ్వు కోరుకుంటే పంచభక్ష పరమాన్నాలు, వజ్ర వైడూర్యాలు కూడా ప్రత్యక్షమవుతాయి. కాని 2 సార్లే అని చెప్పి ఆ మంత్రిని ఆదిత్యుడికి ఉపదేశించి అక్కడ నుండి కాకిరాజు వెళ్ళిపోయాడు. అసలు ఇదంతా జరగడం నిజమేనా, లేక నా కలనా? అంత ఆశ్చర్యంగా ఉంది. సరే, నా దగ్గర 2 సార్లు ఏదైనా కోరుకునే ఈ రహస్య మంత్రము ఉంది. నాకు ఇప్పుడు చాలా ఆకలిగా ఉంది. ఒక దానిని ప్రయత్నించి చూద్దాం. తినడానికి ఆహారం కోరుకుందాం అని మనసులో అనుకోని ఒక ప్రదేశంలో కూర్చొని ఆ కాకిరాజు చెప్పిన మంత్రము తలుచుకోగానే
ఒక్కసారిగా తన మందు పంచభక్ష పరమాన్నాలు ప్రత్యక్షమవుతాయి. తాను సరిపడినంత తిని ప్రశాంతంగా నిద్రపోయాడు. కొద్దిసేపటికి ఏదో జంతువు బాధతో అరవడం గమనించిన ఆదిత్యుడు త్వరత్వరగా లేచి అటువైపు వెళ్లి చూడగానే అక్కడ ఒక అడవి దున్న గాయంతో పడి ఉండటం గమనించి మనసులో ఇలా అనుకుంటాడు. అయ్యో, ఈ కారడివిలో ఏదైనా జంతువుకి గాయమైతే ఇక దాని ప్రాణాలు వదులుకోవాల్సిందే. చూడటానికి చాలా బాగా గాయాలు అయినట్టు ఉన్నాయి. పాపం అలా బాధపడటం చూడలేకున్నా నాకు వీలైనంత సహాయం నేను చేస్తాను అని అనుకోని తన దగ్గర ఉన్న చివరి మంత్రాన్ని కూడా ఆ దున్న ప్రాణాలు కాపాడటానికి ఉపయోగిస్తాడు. అలా మనసులో చదవగానే ఒక్కసారిగా మళ్ళీ లేచి నిలబడుతుంది ఆ దున్న. అది చూసి చాలా సంతోషిస్తాడు ఆదిత్యుడు. ఇదంతా దూరం నుండి గమనించిన కాకిరాజు అతనికి ఏమిచ్చినా అది పరుల సేవకే నిస్వార్థముగా ఉపయోగిస్తాడు అని అర్థం చేసుకున్న కాకిరాజు తన మాయ శక్తితో ఆదిత్యుడిని ఆ కొండపైన ఉన్న గుహ దగ్గరకు చేరుస్తాడు కాకిరాజు. ఆదిత్యుడు ఇంకా ఎన్ని విచిత్ర సంఘటనలను ముందు ఎదుర్కొన్నాడో తరువాత వచ్చే ఆదిత్యుడి కర్మ ఫలం ఎపిసోడ్ 3లో చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మీకు నచ్చే అద్భుతమైన స్టోరీస్తో మీ ముందుకు వస్తాను.